హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. అండ్ మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ చూస్తే ఓకే, ఈ పర్సన్ స్టార్టింగ్లో అసలు మీకోసం ఏమనుకున్నారంటే మీకు తను కరెక్ట్ కాదనుకున్నారు. అండ్ అది ఒక క్యాజువల్ రిలేషన్లా తీసుకున్నారు. బట్ కొన్ని డేస్ ఆర్ మంత్స్ తర్వాత మళ్ళీ ఏమని రియలైజ్ అయ్యారంటే మీరే తనకి ఒక గాడ్స్ గిఫ్ట్లా ఫీల్ అయ్యారు. బట్ స్టిల్ ఈ పర్సన్ మీకు ఆ విషయాలు ఏమీ చెప్పలేదు. తన ఎమోషన్స్, ఫీలింగ్స్, మీ మీద తన ఇంప్రెషన్ ఏంటి అదేమీ చెప్పలేదు. బట్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఏమనుకునేవారంటే వై మీరు మీ పర్సన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు? మీకు కావాలంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు కావాలంటే మీ పర్సన్ కంటే ఇంకా బెటర్ పర్సనే వస్తారు. ఆర్ మీకు మీ లెవెల్కి తగ్గ ఆర్ మీ రేంజ్కి తగ్గ పర్సన్ ఎవరైనా మిమ్మల్ని మీరు అడగకుండానే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో మేబీ అంత అట్రాక్టివ్ పర్సన్ మీరు. ఓకే, మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ మిమ్మల్ని ఇంకెవరితోనో విజువలైజ్ చేసుకుంటున్నారు. అంటే మేబీ యు ఆర్ విత్ సమ్మన్ ఎల్స్. ఎందుకంటే మీరు చాలా అట్రాక్టివ్ పర్సన్ అండ్ ఒక వెల్ సెటిల్డ్, ఒక ఫినాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్, ఒక స్టేబుల్ పర్సన్. అండ్ మేబీ మీకు బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే ఉందో ఒక హై పెయిడ్ శాలరీ జాబ్ ఉన్న పర్సన్, లేదా ఒక ఫేమస్ బిజినెస్ పర్సన్ అయిండొచ్చు మీరు. సో మీరు కావాలంటే మీ రేంజ్కి తగ్గ వాళ్ళే వస్తారు. బట్ ఇక్కడ అలా ఎందుకు అనుకుంటున్నారు మీ పర్సన్ అంటే మీకంటే కొంచెం లో వైబ్రేషన్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ ఈ పర్సన్. బట్ దిస్ పర్సన్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేబీ మీరు ఇంకో కనెక్షన్లో ఉన్నారేమో, అందుకే మీరు హ్యాపీగా కనిపిస్తున్నారేమో. మీరు హ్యాపీగా ఉన్నట్టు ఈ పర్సన్ ఎవరి ద్వారానో తెలుసుకున్నారు, లేదా ఎక్కడో చూశారు, లేదా సోషల్ మీడియాలో మీరేదో పిక్ పోస్ట్ చేశారు, దానిలో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మేబీ యు ఆర్ కమిటెడ్ టు సమ్వన్ ఎల్స్. అలా ఏదో అర్థమైంది మీ పర్సన్కి. ఓకే, మేబీ యు ఆర్ మ్యారీడ్ టు సమ్వన్ ఎల్స్ అండ్ సెటిల్డ్ విత్ సమ్వన్ ఎల్స్. అలాంటి ఎనర్జీస్ ఏవో పికప్ చేస్తున్నారు. బట్ అవి అంతా కూడా రాంగ్. ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారని మీ పర్సన్కి తెలియదు. యు ఆర్ నాట్ చేజింగ్ యువర్ పర్సన్. బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు మీ పర్సన్ని చేసేవారు. ఇప్పుడు ఆ చేజింగ్ అనేది లేదు. సో ఇప్పుడు ఈ పర్సన్కి నెంబర్ ఆఫ్ డౌట్స్ అనమాట. తను వర్క్ చేసుకుంటున్నా కూడా ఇవే డౌట్స్ వస్తున్నాయి. తను ఏదైనా సాంగ్ విన్నా, ఏదైనా మూవీ చూసినా తనకేదో ఇంజస్టిస్ జరిగినట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ వై? ఈ పర్సన్ తనని తానే క్వశ్చన్ చేసుకుంటున్నారు. వై ఆర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ పర్సన్ అని. ఓకే, మీ పర్సన్ ఎవరు అంటే మీరు. ఓకే, సో మీకోసం అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు, వద్దు అనుకున్న తర్వాత ఎందుకు ఆలోచిస్తున్నారు అని మీ పర్సన్ని తానే క్వశ్చన్ చేసుకుంటున్నారు ఇక్కడ. బట్ ఎందుకు వస్తున్నాయి అన్ని క్వశ్చన్స్, ఎందుకు రైజ్ అవుతున్నాయి తన మైండ్లో అంటే తను చేసిన నెగిటివ్ థింగ్స్, తను మిమ్మల్ని కాదని ఎవరినో చూస్ చేసుకున్నారు. సో మేబీ మీరు అదే చేయొచ్చు ఏమో అనే డౌట్ అనమాట. లేదా ఆల్రెడీ చేసుకున్నారేమో, ఎవరినన్నా చూస్ చేసుకున్నారేమో మీ పర్సన్ వద్దు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. బట్ అదంతా క్లారిఫై చేసుకోవచ్చు మీతో మాట్లాడి. బట్ దే డోంట్ వాంట్ టు టాక్. విదిన్ 24 hours ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. సో ఈ పర్సన్ వెయిట్ ఓకే, ఈ పర్సన్ మెసేజ్ చేస్తారు మీకు నెక్స్ట్ 24 hours. కానీ ఏమని మెసేజ్ చేస్తారంటే
అది సడన్లీ ఒక డిఫరెంట్ ఎనర్జీలో ఉంటుంది ఆ మెసేజ్ అనేది. మీరు మేబీ అది చూసుకొని అది ఆ మెసేజ్ చూసిన తర్వాత మీరు నవ్వుకోవచ్చు కూడా. అలాంటి మెసేజెస్ వస్తాయి. అంటే నన్ను మర్చిపోయావా, ఇలాంటి మెసేజ్ వస్తుంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, మీ పర్సన్కి మీరే మెసేజెస్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఈ పర్సన్ దాన్ని ఎలా తీసుకుంటున్నారంటే మీరు సైలెంట్ ఉన్నారు అండ్ తనే మీకు కనెక్ట్ అయి ఉన్నారు, తనే మీతో మాట్లాడుతున్నారు, బట్ యు ఆర్ నాట్ టాకింగ్ టు దెమ్ అన్నట్టుగా తనని మీరు మర్చిపోయారా అని అడగచ్చు. ఓకే, లేదా తనని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారని అడగచ్చు. సో ఇలా ఉంటుంది. ఈ పర్సన్ ఏంటంటే మీరు ఎలా ఉంటారంటే మీరు పబ్లిక్లో ఉన్నప్పుడు లేదా నలుగురిలో ఉన్నప్పుడు లేదా మీ రిలేటివ్స్ ఆర్ ఎనీ కొలీగ్స్ వీళ్ళందరి మధ్య మీ పర్సన్ కనుక ఉంటే మీ పర్సన్ ఎవరో తెలియదు అన్నట్టు మీరు యాక్షన్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అనేది లేదు మీ ఇద్దరి మధ్య. సో సొసైటీ ఏమనుకుంటుంది అనేది మీరు ఆలోచిస్తారు. సో యూ విల్ ఇగ్నోర్ ఆర్ యు ఆర్ ఆల్రెడీ ఇగ్నోరింగ్ యువర్ పర్సన్ అలా పబ్లిక్లో. బట్ చాటింగ్ ఆర్ కాలింగ్ విషయానికి వచ్చేసరికి మీరు చాలా ఎఫెక్షనేట్గా మాట్లాడేవారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఈ కమ్యూనికేషన్ పక్కన పెట్టి పర్సనల్గా మీరు తనని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది కన్సిడర్ చేశారు. సో అలా చేయడం వల్ల మీరు తనని ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక 1 minute కూడా పట్టదు మీ పర్సన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవడానికి అని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. దట్స్ వై దే చోజ్ సమ్మన్ ఎల్స్. ఎందుకు ఆ సమ్మన్ ఎల్స్ ఎందుకు వచ్చేసారు మీ మధ్యలో అంటే బికాజ్ ఆఫ్ డిఫరెన్సెస్, కల్చరల్, ట్రెడిషనల్, ఏజ్ గ్యాప్ ఇదంతా ఉంది. రిలిజియన్ కూడా డిఫరెంట్ ఉంది ఇక్కడ, ఉంది ఆర్ ఉండొచ్చు. ఆర్ ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్ ఇదంతా కూడా చాలా డిఫరెంట్ ఉంది. మీ పర్సన్ ఈస్ట్ అయితే మీరు వెస్ట్ అన్నట్టుంది. బట్ ఇక్కడ అయినా కూడా మీరేం అవి కన్సిడర్ చేయలేదు అండ్ మీ పర్సన్ దగ్గర అలాంటి విషయాలు ఎప్పుడు కూడా డిస్కస్ చేయలేదు. మీ పర్సన్ ఎప్పుడు మీరు క్రిటిసైజ్ చేయలేదు. కానీ ఈ పర్సన్ ఇన్ ద ఫ్యూచర్ మేబీ మీరు అలా బిహేవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మిమ్మల్ని సడన్లీ దే గోస్టెడ్ యూ. సడన్లీ మిమ్మల్ని ఎప్పుడైతే గోస్ట్ చేస్తారో మీరేమనుకున్నారంటే మీ పర్సన్ చాలా సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్, ఎప్పుడు తన హ్యాపీనెస్ అండ్ తన రెస్పాన్సిబిలిటీస్ ఇవే చూసుకుంటారు కానీ మీకోసం ఆలోచించరు అని మీరు యూ వాక్డ్ అవే. మీరు ఎప్పుడైతే వాక్ అవే చేశారో మీ పర్సన్ లైఫ్లో ఎంతమంది ఉన్నా తను కొంచెం ఖాళీగా ఫీల్ అయ్యారనమాట. దట్ ఎంప్టీనెస్ ఫీల్ అయ్యారు. సో అప్పుడే అర్థమైంది మీరు తనకి ఎంత వాల్యుబుల్ పర్సన్ తన లైఫ్లో అనేది. సో నౌ దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. ఇక్కడ మీ పర్సన్కి 24 hours మీకోసమే ఆలోచనలు వస్తున్నాయి. తన డ్రీమ్స్లో కూడా అదే కనిపిస్తుంది, మీరు తను వదిలేసి వెళ్ళిపోతున్నారేమో అని, ఒక్కొక్కసారి మీరు ఇంకెవరికో కమిట్ అయిపోయారేమో అని, ఇలా రకరకాలుగా డ్రీమ్స్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ కమిటెడ్ టు సమ్వన్ ఎల్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద పాస్ట్ అండ్ ప్రజెంట్ కూడా ఇందులోనే వస్తుంది. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు కానీ అప్రోచ్ అవ్వట్లేదు. మీరు మెసేజెస్ చేస్తున్నారు, తను రెస్పాండ్ అవ్వట్లేదు. బట్ యు ఆర్ నాట్ కాలింగ్ దట్ పర్సన్, జస్ట్ మెసేజెస్ చేస్తున్నారు. ఒకవేళ రెస్పాండ్ అయితే మీరు కాల్ చేయొచ్చు అని మీరు వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీరు ఇదివరకు తన్ని చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ కాల్స్ అండ్ మెసేజెస్ వెళ్తూ ఉండేవి తన ఫోన్కి, కానీ అది ఇప్పుడు లేదు. సో అందుకే మీ పైన రోజు రోజుకి
ఆ పొజెసివ్నెస్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకెవరితోనూ విజువలైజ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని, ఇంకెవరితోనూ ఇమాజిన్ చేసుకుని తను చాలా ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది తనకి, ఒక్కొక్కసారి అసలు ఇలాంటి రిలేషన్షిప్స్ ఇలానే ఉంటాయి, సింగిల్గా ఉండడమే బెటర్ అని డిసైడ్ అవుతున్నారు. ఒక్కొక్కసారి సరే మీ లైఫ్ మీది, తన లైఫ్ తనది అని వదిలేస్తున్నారు. మేబీ మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్కి ఏదో అల్టిమేటం కూడా ఇచ్చుంటారు. సో చాలా రూడ్గా మాట్లాడుంటారు, అవి కూడా గుర్తొస్తున్నాయి ఈ పర్సన్కి. ఓకే, అందుకే అనుకుంటున్నారు ఇక్కడ మీకు తన్ని మీ లైఫ్లో నుండి రిమూవ్ చేయడానికి జస్ట్ 1 minute కూడా పట్టదు. సడన్లీ యూ విల్ బ్లాక్ దట్ పర్సన్ ఆర్ సడన్లీ యూ విల్ సే గుడ్ బై టు దట్ పర్సన్. సో మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇదంతా జరిగింది మీ ఇద్దరి మధ్య. సో ప్రజెంట్ కూడా మీ పర్సన్ అదే ఎనర్జీలో ఉన్నారు, కానీ అవే ఎనర్జీస్తో ఉండిపోతే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. సో నా విదిన్ 24 hours మీకు మెసేజ్ చేయాలి ఆర్ కాల్ చేయాలి అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు ఈ పర్సన్. ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కనబడుతుంది, మ్యూచువల్ ఫీలింగ్స్ కనబడుతున్నాయి, కానీ డిస్టెన్స్లో ఉన్నారు. బై December 25th మీరిద్దరూ మళ్ళీ రిలేషన్లో ఉండొచ్చు, లేదా నెక్స్ట్ 24 hours మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయొచ్చు. కమ్యూనికేట్ చేసి మీ పర్సన్ తన ఫీలింగ్స్ అన్నిటినీ ఎక్స్ప్రెస్ చేస్తారు అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో చెప్తారు. అసలు మీతో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, ఇంత సైలెంట్గా ఎందుకుంటున్నారు, ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. బట్ దిస్ పర్సన్ ఇస్ స్టక్ సమ్వేర్ ఎల్స్. ఈ పర్సన్ ఎవరినైతే చూస్ చేసుకున్నారో ఆ రిలేషన్లో మేబీ డివోర్స్ సిచ్యువేషన్ ఉండొచ్చు, లేదా సెపరేషన్లో ఉండొచ్చు. సో ఇది సిచ్యువేషన్. అంటే మేబీ ఈ పర్సన్ లైఫ్లో ఎవరు లేరు ఆర్ ఆల్రెడీ మ్యారేజ్ అయినా ఆర్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నా ఈ పర్సన్ మళ్ళీ సింగిల్ అయిపోయారు అని మీరు తనని కనుక మళ్ళీ అప్రోచ్ అవుతున్నారేమో అని ఈ పర్సన్ సైలెంట్ ఉంటున్నారు. బట్ మీరు చాలా మెసేజెస్ చేసిన తర్వాత మీరు కూడా ఇంకా ఆపేస్తారు, చేయరు, కమ్యూనికేషన్ ఆపేస్తారు. సో ఎప్పుడైతే మీరు కమ్యూనికేషన్ ఆపేస్తారో ఈ పర్సన్ మీకు మళ్ళీ అప్రోచ్ అవుతారు అండ్ తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు తను సైలెంట్ ఉన్నారు, ఇదంతా కూడా చెప్తారనమాట. ఈ పర్సన్ ఏం చేసినా అంతా మూవీస్ని ఫాలో అవుతారు. సో మీరు కొంచెం టెన్షన్ పడకుండా అవి కన్సిడర్ చేయండి. అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మీరు టెన్షన్ పడిపోకుండా మేబీ ఇలా ఏదైనా మూవీలో జరిగిందేమో ఒకసారి ఆలోచించి సో నెక్స్ట్ ఏం జరగబోతుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మూవీస్ని 100% ఫాలో అయిపోతారు ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్కి లెఫ్ట్ హ్యాండ్ పైన టాటూ ఉంటుంది, అది కూడా ఏదో మూవీ రిలేటెడే ఉంటుంది. అండ్ ఈ పర్సన్ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మూవీస్కి రిలేటెడే ఉంటాయి, ఫిల్మ్ స్టార్స్కి రిలేటెడ్ ఉంటాయి ఈ పర్సన్ సోషల్ మీడియా అకౌంట్స్. ఓకే, సో ఇదంతా కూడా మీకు చాలా కొంచెం అదేమంటారు, చాలా ఒక్కొక్కసారి చాలా నవ్వొచ్చే విధంగా ఉంటుంది ఈ పర్సన్ బిహేవియర్. కానీ మీరు ఎప్పుడు తను చూడగానే అలా ఫీల్ అవ్వరు, అలా నవ్వరు. కానీ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చూడగానే మీ పర్సన్కి ఎందుకో నవ్వు వస్తుంది. ఎందుకు అని అంటే మీ వే ఆఫ్ టాకింగ్ అలా ఉంటుంది. ఇక్కడ ఈ పర్సన్కి చాలా నవ్వు వచ్చే విధంగా ఉంటుంది. ఒకసారి నవ్వడం స్టార్ట్ చేస్తే చాలాసేపటి వరకు ఆపరు ఈ పర్సన్, ఎందుకంటే మీరు చెప్పిన జోక్స్ అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. తను ఎప్పుడైనా మీకోసం వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు ఇలాంటి జోక్స్ చెప్పి నవ్వుతూ ఉంటారు. ఓకే, యూ మేక్ దెమ్ వెరీ హ్యాపీ. ఎంత సాడ్నెస్లో ఉన్నా మీ మాటలు గుర్తొస్తే మీ పర్సన్కి నవ్వు వస్తుంది. సో అది మీ పర్సన్కి ఇష్టం. ఇక్కడ మీలో నచ్చే ఫీచర్స్లో అదొకటి మీ పర్సన్కి ఇష్టం. అండ్ మిమ్మల్ని ఒక
ఎర్త్ ఏంజిల్లా చూస్తూ ఉంటారు మీ పర్సన్. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. వాళ్ళెంత సాడ్నెస్లో ఉన్నా, వాళ్ళ హెల్త్ బాగాలేకపోయినా, వాళ్ళు ఏ ప్రాబ్లంతో ఉన్నా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. సో మీరు ఎవరి లైఫ్లో ఉన్నా వాళ్ళ లైఫ్ హ్యాపీగానే ఉంటుంది అని ఈ పర్సన్ ఒక గట్టి నమ్మకం అన్నమాట మీ పైన. సో మీరు ఎప్పుడైతే తన లైఫ్ నుండి దూరంగా వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారో, ఆర్ వాంటెడ్లీ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారో, ఈ పర్సన్ లైఫ్లో సాడ్నెస్ తప్ప ఇంకేమీ లేదు. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే మీరు ఏదో ప్రాబ్లంలో ఉన్నారు అండ్ మిమ్మల్ని హీల్ చేయాలి. ఆ హీలింగ్ ఎనర్జీస్ మీ పర్సన్ మీకు ఇవ్వాలి అండ్ మీ పర్సన్ వల్ల మీరు హీల్ అవుతారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. కానీ ఇది రివర్స్ అన్నమాట. మీ పర్సన్ ఉన్న సాడ్నెస్లో మీరు తనకి హీలింగ్ ఎనర్జీస్ పంపిస్తున్నారు. అంటే హీలింగ్ ఎనర్జీస్ పంపించడం అంటే మీరు యు ఆర్ ట్రయింగ్ టు మేక్ దెమ్ హ్యాపీ. తను మీ మెసేజెస్కి రెస్పాండ్ అవ్వకపోయినా మీరు ఏదో ఒక మెసేజ్ పంపుతున్నారు. ఆ మెసేజ్ చదవగానే ఎవరికైనా నవ్వొస్తుంది అనమాట. మేబీ కొన్ని జోక్స్ పంపుతున్నారు మీరు, ఎందుకంటే మీకు అర్థమవుతుంది మీ పర్సన్ ఏదో సాడ్నెస్లో ఉండే ఉంటారు అని. ఇక్కడ మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్ మీ ఎనర్జీస్ ఫీల్ అయినట్టే ఇద్దరు ఇలా ఎనర్జీస్ని ఫీల్ అవుతున్నారు మ్యూచువల్. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. ఓకే, బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ పర్సన్ మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు అండ్ సడన్లీ ఫ్లవర్స్ పంపచ్చు, ఆర్ చాక్లెట్స్ ఆర్ కేక్స్ అలాంటివి ఏవో పంపచ్చు మీకు. అండ్ మేబీ మీరు కూడా పంపచ్చు. ఓకే, బై 2026 వ్యాలంటైన్స్ డే మేబీ మీరు ఫస్ట్ టైం ఆ రోజు మీట్ అయి ఉండొచ్చు, లేదా మేబీ మీరు మీ పర్సన్కి లాస్ట్ ఇయర్ అంటే 2025 వ్యాలంటైన్స్ డే రోజు ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించుండొచ్చు. సో ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. సో చాలా సాడ్నెస్లో ఉన్నారు, ఇవన్నీ గుర్తొస్తే ఇంకా సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు. బట్ అక్కడ అవసరం లేదు అంత సాడ్నెస్లో ఉండడం. కావాలంటే మీతో మాట్లాడవచ్చు వెంటనే, కానీ ఎందుకు మాట్లాడట్లేదు అంటే కొంతమంది లీగల్ ఇష్యూస్లో ఉన్నారు రిగార్డింగ్ దేర్ పాస్ట్ రిలేషన్షిప్, అండ్ కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కొంతమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి చాలామందికి. సో రకరకాల ప్రాబ్లమ్స్తో వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో అందుకే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే తన మైండ్ అండ్ హార్ట్ క్లీన్గా ఉండాలి, అప్పుడు మీకు జస్టిస్ చేయగలరు. అది వాళ్ళ నమ్మకం. ఓకే, సో అదనమాట. అందుకే మీ పర్సన్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి ఆ రీజన్ ఏంటనేది మీకు అర్థం కావట్లేదు, కానీ అది కూడా మీకు చెప్తారు. ఈ పర్సన్ త్వరలోనే మీకు చెప్తారు ఆ రీజన్ ఏంటి, వై దే వర్ సైలెంట్, అదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఓకే, మీ పర్సన్కి మీరు ఏదో గిఫ్ట్ ఇచ్చారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. సో ఆ గిఫ్ట్ ఆర్ డ్రెస్ పదే పదే వేసుకుంటూ ఉంటారు. ఒకవేళ అది డ్రెస్ అయితే, గిఫ్ట్ అయితే ఎప్పుడు అది మీ పర్సన్ దగ్గరే ఉంటుంది. ఓకే, ఈ పర్సన్ నైట్ 2 to 3 ఆ టైంలో లేచి మీ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తూ ఉంటారు విత్ ఫేక్ అకౌంట్స్. ఎందుకంటే అదే నేను చెప్పాను కదా, మీ మీద కొంచెం అది పాస్ట్ ఎనర్జీ అని చెప్పాలో ప్రజెంట్ ఎనర్జీ అని చెప్పాలో, మీ మీద ఏవో రకరకాల రూమర్స్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక ఫ్రెండ్ కూడా ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీ డీటెయిల్స్, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ పర్సన్ దగ్గర చెప్తూ ఉంటారు, అది కూడా నెగిటివ్గా చేంజ్ చేసి.
అంటే ఉన్నది లేనట్టు చెప్తూ ఉంటారు, లేనిది ఉన్నట్టు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మీరిద్దరు రిలేషన్లో ఉన్నారని వాళ్ళకి తెలుసు. మీ రిలేషన్షిప్ కట్ చేయడానికి వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది మీ సైడ్ నుంచి ఉంది. ఓకే. సో అయినా కూడా మీ పర్సన్ అవన్నీ కేర్ చేయరు. మీ పర్సన్కి అర్థమవుతుంది తనేదో మీకోసం బ్యాడ్గా చెప్పొచ్చు దట్ సో కాల్డ్ పర్సన్. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలా చెప్తున్నారేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ వాళ్ళు చెప్పింది నిజమేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది మీ పర్సన్కి. సో ఇలా మిమ్మల్ని సెపరేట్ చేయడానికి కూడా చాలామంది ట్రై చేస్తున్నారు ఇక్కడ ఫ్రమ్ యువర్ సైడ్. సో తన ఫ్యూచర్ ప్లాన్స్లో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు, ఇంక్లూడ్ చేశారు ఆల్రెడీ. అండ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీకు అని డిసైడ్ అయ్యారు. మ్యారేజ్ ఆన్ దేర్ మైండ్. ఓకే. అండ్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ ఆర్ మ్యారీడ్ సీక్రెట్లీ, ఆ మ్యారేజ్ని అఫీషియల్ చేస్తారు. ఓకే. సో ఇదన్నమాట అసలు విషయం ఏంటి మీ పర్సన్ మీకు దూరంగా ఉండడానికి అంటే, తను కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్, కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యే వరకు తను హ్యాపీగా ఉండలేరు ఆర్ మీకు టైం స్పేర్ చేయలేరు. సో ఈ పర్సన్ ఏంటంటే ప్రశాంతంగా ఉండాలి, మీతో చాలా టైం స్పెండ్ చేయాలి అనేది ఉంది. సో ఈ బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వచ్చు ఆర్ తన ఫ్యూచర్ ప్లాన్స్, తన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు మీకు. కానీ మీకు అదంతా కూడా నిజమా అబద్ధమా అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సన్ పాస్ట్ బిహేవియర్ని, ప్రజెంట్ బిహేవియర్ని కంపేర్ చేసి చూసుకుంటూ ఉంటారు మీరు. తన పాస్ట్ బిహేవియర్ చూస్తే మిమ్మల్ని మ్యానిపులేట్ చేసినట్టుగా అనిపిస్తుంది మీకు. మీతో లవ్ బాంబింగ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది పాస్ట్లో. కానీ ప్రజెంట్ చూస్తే అంతకంటే ఎక్కువే మాట్లాడుతూ ఉంటారు, పాస్ట్ కంటే ఎక్కువే. కానీ అది నిజమా అబద్ధమా ఇలాగే ఉంటుంది మీ ఎనర్జీ మాత్రం. కానీ ఎప్పుడోకప్పుడు అది నిజమని తెలుసుకుంటారు మీరు. మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చినప్పుడు అది యాక్సెప్ట్ చేస్తారు కూడా మీరు. అండ్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ కమిట్మెంట్ న్యూస్ వినగానే. ఫస్ట్ మెసేజెస్లో రావచ్చు ఆ కమిట్మెంట్, తర్వాత మీకు డైరెక్ట్గా చెప్పొచ్చు. ఈ పర్సన్ కొంచెం ఫిజికల్లీ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ. సమ్ మ్యాగ్నెటిక్ పుల్ ఏదో కనిపిస్తుంది ఇక్కడ. మేబీ యు ఆర్ లుకింగ్ అట్రాక్టివ్ ఆర్ సంథింగ్. మీ దగ్గర ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏదో ఉంది. మీ పర్సన్కి మీ దగ్గర నచ్చేది ఏంటంటే మీ వే ఆఫ్ టాకింగ్, మీ లుక్స్, మీ స్టైల్, ద వే యు క్యారీ యువర్ సెల్ఫ్. ఇదంతా కూడా మీ పర్సన్కి ఇష్టం. అది ఒకటే కాదు, మీరు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీకు. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ కూడా మీరు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్న మీ ఫైనాన్సెస్ని కూడా చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. ఈ పర్సన్కి ఉన్న నమ్మకం ఏంటి ఇక్కడనంటే, ఎవరైతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అండ్ వాళ్ళ ప్రజెంట్ లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అనిపించుకుంటారో వాళ్ళు రిలేషన్షిప్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. సక్సెస్ఫుల్గా ఉంటుంది ఆ రిలేషన్షిప్ ఇన్ ద ఫ్యూచర్ అనేది ఈ పర్సన్ ఒపీనియన్. సో మిమ్మల్ని మళ్ళీ మీ వైపు అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. ఓకే. ఈ పర్సన్కి అనిపిస్తుంది ఒక్కొక్కసారి మీరు ఇంకెవరినైనా చూస్ చేసుకున్నారేమో అని. కానీ మీతో మాట్లాడేటప్పుడు మాత్రం అలా మాట్లాడరు, అంత డిస్రెస్పెక్ట్ అనేది చూపించరు, రెస్పెక్ట్ఫుల్గానే అడుగుతారు అవన్నీ కూడా. అంటే మీ మీద ఏదో అనుమానం ఉన్నట్టుగా మాట్లాడరు ఈ పర్సన్. కానీ అవన్నీ అడిగి క్లారిఫై చేసుకుంటారు. అసలు ఈ సెపరేషన్లో మీరు ఏమేమి చేశారు, వాట్ ఆర్ యూ డూయింగ్, మీరు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, మీరు
ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని ఎవరో చెప్పారు మీకోసం, మీరు ఏం చేస్తున్నారు ఇదంతా అడిగి తెలుసుకుంటారు మీ పర్సన్ మిమ్మల్ని డైరెక్ట్గా. ఓకే, ఎప్పుడైతే తెలుసుకుంటారో మిమ్మల్ని ఇంకా మీకు ఇంకా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, మిమ్మల్ని ఒక గాడ్ ఆర్ గాడెస్లో చూస్తున్నారు ఈ పర్సన్. మీ పిక్స్లో కొన్ని బ్రైడ్ కాస్ట్యూమ్ ఉంటుంది కదా, అలాంటి పిక్స్ కూడా ఉన్నాయి. సో ఈ పర్సన్కి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అందుకే మెయిన్ ప్రాబ్లం. మేబీ మీరు ఓన్లీ పిక్స్ తీసుకోవడం కోసం మీరు అలా తయారై ఉండొచ్చు, లేదా మీరు ఇంకెవరి వెడ్డింగ్ అటెండ్ అయినప్పుడు ఆ డ్రెస్ వేసుకుని ఉండొచ్చు, బ్రైడ్ ఆర్ బ్రైడ్ గ్రూమ్ ఆ డ్రెస్. ఓకే, అది చూసి ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరేదో అబద్ధం చెప్తున్నారా, లేదా ఆల్రెడీ అది నిజమేనా తను చూస్తున్నది అనేది ఈ పర్సన్కి కన్ఫర్మేషన్ కావాలి. ఆ కన్ఫర్మేషన్ కావాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని డైరెక్ట్గా. ఇంకెవరిని అడిగినా ఆ ఇన్ఫర్మేషన్ రాదు. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇవి. సో మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేవి చూద్దాం అసలు. సో మీ కరెంట్ ఫీలింగ్స్ చూస్తే మీరు కూడా చాలా సాడ్నెస్లో ఉన్నారు, బట్ యూ డోంట్ నో హౌ టు అప్రోచ్ యువర్ పర్సన్. ఒకవేళ మీరు అప్రోచ్ అవుదాం, డైరెక్ట్గా వెళ్ళి మీట్ అవుదాం, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేద్దాం అని అనుకుంటారు మీరు ఒక్కొక్కసారి, కానీ బ్యాక్ స్టెప్ వేస్తారు. వై? బికాజ్ సొసైటీ అనేది ఒకటి ఉంది కదా, సో ఆ సొసైటీకి మీరు జడుస్తారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, మీ ప్రొఫైల్ ఒక హై ప్రొఫైల్. సో మీరేం చేసినా సొసైటీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మీరేం మాట్లాడినా సొసైటీ వెంటనే క్యాచ్ చేస్తారు. ఆర్ మీ సరౌండింగ్ ఏరియాస్లో ఆర్ మీ చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు అండ్ ఆ న్యూస్ స్ప్రెడ్ చేస్తారనమాట. మీరు ఏం చేస్తున్నారు, ఎప్పుడేం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం డ్రెస్ వేసుకుంటున్నారు, ఇదంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉంటారు ఇక్కడ అన్ని విషయాల్లో. ఓకే, సో అది మీరు బ్యాక్ స్టెప్ వేయడానికి రీజన్ అది. బట్ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ పర్సన్, బట్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్. సో ఇవి మీ ఎనర్జీస్, బట్ మీ ఎనర్జీస్ చాలా ప్లెయిన్గా ఉంటాయి. ఆ ట్విస్ట్ అనేది కనబడదు మీ ఎనర్జీలో. మీ ఆరా కూడా చాలా క్లీన్గా ఉంటుంది, లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది మీ ఆరా ఎప్పుడు. ఒక హోలీ ఎనర్జీ, అంటే ఒక స్పిరిచువల్ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది మీ దగ్గర. మేబీ యు ఆర్ మేల్ ఆర్ ఫీమేల్, చాలా స్పిరిచువల్ పర్సన్లా ఉంటుంది మీ ఎనర్జీ. అండ్ యు ఆర్ వెరీ కైండ్ టు ఎవ్రీ వన్, వెరీ నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్. చారిటీ ఎక్కువ చేస్తారు మీరు. ఓకే, అండ్ మీరు చాలా గుడ్ లుకింగ్ పర్సన్. మీ డ్రెస్సింగ్ సెన్స్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ సైన్స్ చెప్తాను. మేష, సింహ, వృషభ, కన్య, తుల, మకర, కుంభరాశులు, వృశ్చిక అండ్ మీనరాశులు కనిపిస్తున్నాయి. ఆల్ఫబెట్స్ ఏ, కే, బి, సి, ఆర్, జే, ఎల్ అండ్ ఎం అండ్ ఓ. ఓకే, ఇవి ఆల్ఫబెట్స్. నేను ఎవరో నా వీడియోలో ఆల్ఫబెట్స్ చెప్పలేదని ఫీల్ అయ్యారు. సో ఆల్ఫబెట్స్ ఇవి. సో ఇప్పటి వరకు కనుక ఈ వీడియో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, హౌ టు మేనిఫెస్ట్ అనేది కూడా నా వీడియోస్లో చెప్తున్నాను. సో అలా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో 111 with 999 అని టైప్ చేసి ఆ కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ని కూడా మేనిఫెస్ట్ చేసుకోండి.
అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది. డివైన్ ఇంటర్వెన్షన్, లార్డ్ మహాదేవ్. ఓకే, సో ఆ ఎనర్జీ ఎక్కువ వస్తుంది ఇక్కడ. సో ఈ పర్సన్ని మీ వైపు పుష్ చేస్తున్నారు, దిస్ డివైన్ ఎనర్జీ. సో దిస్ పర్సన్ ఇస్ స్టక్ సమ్వేర్ ఎల్స్. అది కరెక్ట్ కాదు, నువ్వు ఉన్న ఎనర్జీ కరెక్ట్ కాదు, నువ్వు ఉన్న థాట్ ప్రాసెస్ ఏదైతే మీ పర్సన్కి ఉందో ఆ ప్రాసెస్ కరెక్ట్ కాదు అని ఈ డివైన్ ఎనర్జీ మీ పర్సన్కి చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు ఇదంతా కూడా మీరు డ్రీమ్స్లో చూసి ఉండొచ్చు, లేదా చూడొచ్చు కూడా ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆర్ విదిన్ 24 hours. ఓకే, సో మీ డ్రీమ్స్ని మీరు ఇగ్నోర్ చేయకండి. దానిలో కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తాయి మీకు. సో డోంట్ ఇగ్నోర్ యువర్ డ్రీమ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ టారో కార్డ్ రీడింగ్స్ వీడియోస్ చూస్తున్నారు మీరు. ఆ వీడియోస్ అన్నిటిలో ఓన్లీ 1 వీడియో ఈజ్ ఫర్ యూ. 1 వీడియో ఏదైతే అది మీకోసం కాదు అని అనుకుంటారో అదే మీకోసం. సో దానిలో చాలా రెడ్ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి, అవి ఇగ్నోర్ చేయకండి. సో అవి ఆ ప్రాబ్లమ్స్ అన్నమాట మీవి. ఆ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసుకోండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్ చాలా హ్యాపీగా ఉండగలుగుతారు అప్పుడు. సో కమ్యూనికేషన్ ఈజ్ కమింగ్ వెరీ ఫాస్ట్ ఫ్రమ్ యువర్ పర్సన్. అండ్ ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, లాట్ ఆఫ్ కస్టమర్స్ వస్తారు మీ దగ్గరికి. లాట్ ఆఫ్ మనీ అనేది టచ్ చేస్తారు మీరు. ఓకే, లాట్ ఆఫ్ మనీ అండ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ యువర్ పర్సన్, లాట్ ఆఫ్ అటెన్షన్ ఫ్రమ్ యువర్ పర్సన్. ఓకే, ఈ పర్సన్ అస్తమానం మీకు కమిట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని అలా టీజ్ చేస్తూ ఉంటారు. అంటే ఒకవేళ అది మ్యారేజ్ అనుకోండి, ఈరోజు ఫ్రీగానే ఉన్నాం కదా, ఈరోజు మనం మ్యారేజ్ చేసుకుందామా, ఇలా జోక్స్ వేస్తూ ఉంటారు. అది నిజం కాదు, జోక్స్ వేసి మిమ్మల్ని నవ్వించడానికి మీ పర్సన్ అలా మిమ్మల్ని టీజ్ చేస్తూ ఉంటారు. సో మీరు చాలా హ్యాపీ కాన్వర్సేషన్ అయితే కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. మీ పర్సన్కి మీకు మధ్య ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా అవన్నీ కూడా మర్చిపోబోతున్నారు ఇద్దరు కూడా. సో మీ పర్సన్ తన పాస్ట్ని మర్చిపోతారు, మీరు కూడా మీ పాస్ట్ని మర్చిపోతారు. బట్ మీ పర్సన్లో పెయిన్ఫుల్ ఎండింగ్స్ అనేవి లేవు ఇప్పటి వరకు. బట్ మీ పర్సన్ లైఫ్లో పెయిన్ఫుల్ ఎండింగ్స్ రీసెంట్గా జరిగాయి. సో తన కోసం ఎవరైతే తనని కావాలని వస్తారో వాళ్ళని యాక్సెప్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. తన్ని వద్దు అనుకుని పోయిన వాళ్ళ కోసం ఎందుకు వెయిట్ చేయాలి అనేది కూడా ఉంది ఇక్కడ ఒక పాయింట్. మేబీ అది ఎవరో ఏంటో, ఐ డోంట్ నో. ఓకే, సమ్ ప్లేయర్ ఎనర్జీస్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ కనిపిస్తున్నాయి. ఇన్ ద రీసెంట్ పాస్ట్ యువర్ పర్సన్ యాక్టెడ్ లైక్ ఏ ప్లేయర్. ఈ ప్లేయర్ ఒకవేళ ఆ ప్లేయర్ ఎనర్జీలోనే కనుక ఉండుంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ మీకు ఒక డివోటెడ్ పర్సన్గా చేంజ్ అవ్వబోతున్నారు. మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు, మీకు చాలా సపోర్టింగ్గా ఉండాలనుకుంటున్నారు, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండాలి. మీరు లోన్లీగా ఫీల్ అయితే మీ పర్సన్ మళ్ళీ సాడ్నెస్లోకి వెళ్ళిపోతారు. సో అంత అలా ఇష్టపడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎనర్జీస్ అలా రీచ్ అవుతున్నాయి. ఇక్కడ ఒక స్టెబిలిటీ, ఒక స్టేబుల్ ఎనర్జీస్లో ఉన్నారు. ఒక ఫ్యామిలీ, కిడ్స్, న్యూ హౌస్, మీకంటూ ఒక ఫ్యామిలీ, మీకంటూ ఒక క్యూట్ హౌస్ అలా ఇమాజిన్ చేసుకుని ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే మీ పర్సన్ ఓకే నా లైఫ్ ఇంతే, నా లైఫ్లో అంత హ్యాపీనెస్ లేదు, సో అందుకే మీరు ఇంకొకరిని ఎవరినో చూస్ చేసుకుని ఉండొచ్చు అని కూడా అనిపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి. కానీ మళ్ళీ వెంటనే అనుకుంటారు మీరు అలాంటి వారు కాదు అని. సో మీరంటే చాలా రెస్పెక్ట్ అనేది ఉంది ఇక్కడ మీ పర్సన్కి, కానీ అది ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు. కానీ
తన మైండ్లో మీరంటే తన హార్ట్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. మీరు తనకి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. తన ప్రాబ్లమ్స్ నుండి తనని బయటపడేశారు. కొన్ని ప్రాబ్లమ్స్ తను ఏవైతే సాల్వ్ చేసుకోలేక ఐసోలేషన్లో ఉండిపోయారో అలాంటి ప్రాబ్లమ్స్ నుండి మీ పర్సన్ని మీరు బయటపడేశారు. సో అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మీకు. అందుకే తను ఎన్ని మిస్టేక్స్ చేసినా మీరు ఒక కౌన్సిలర్ టైప్లో, అంటే తనకి కౌన్సిలింగ్ ఇచ్చేవారు కానీ తనని ఎప్పుడు తిట్టేవారు కాదు. సో చాలా ఒక డిఫరెంట్ ఎనర్జీ అనేది ఉంది మీ దగ్గర. ఇక్కడ చెప్పాలంటే నేను అందుకే ఇక్కడ మీది ఒక స్పిరిచువల్ ఎనర్జీ టైప్లో వస్తుంది. ఇక్కడ ఒక వెరీ పాజిటివ్ ఎనర్జీ, ఒక ప్లీజింగ్ ఎనర్జీ మీ సైడ్ నుంచి. మీ పర్సన్ కూడా అదే ఎనర్జీలోకి షిఫ్ట్ అయిపోతారు త్వరలో, ఎప్పుడైతే మీకు కనెక్ట్ అవుతారో అప్పుడు. ఓకే, సో ఇప్పటి వరకు కనుక ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక్కడ వీడియో లైక్ చేయగానే కింద హైప్ అని వస్తుంది, అక్కడ మీకు ఎన్ని పాయింట్స్ ఇవ్వాలనిపిస్తే అన్ని పాయింట్స్ ఇవ్వండి. అవి అబ్సల్యూట్లీ ఫ్రీ, అక్కడ మీకు ఛార్జెస్ పడవు. ఓకే, సో కమింగ్ టు అబండెన్స్ విషయానికి వస్తే మీరు యూ విల్ టచ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద నెక్స్ట్ 24 hours. ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే మీకు లాట్ ఆఫ్ కస్టమర్స్ వస్తారు. జాబ్ చేస్తున్నట్టయితే మీకు ప్రమోషన్ న్యూస్ ఏదో వినిపిస్తుంది. అండ్ ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా చాలా పాజిటివ్ న్యూస్ అనేది వస్తుంది. ఆ ప్రాపర్టీ కూడా మీకు నచ్చిన ప్రాపర్టీ దొరుకుతుంది. అండ్ ఆ ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకుంటే లోన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, అవి రావు చాలామందికి. ఈ లోపల ఈ ప్రాపర్టీ మిస్ అయిపోతుంది. ఓకే, సో అలాంటి వాళ్ళకు కూడా ఆ లోన్స్ అనేవి విదిన్ 1 month ఆ లోన్స్ అనేవి కూడా మీకు గ్రాంట్ చేయబోతుంది. యూనివర్స్ మీ ప్రేయర్స్ వింటుంది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటారు, ఇంకొక ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటారు, ఆర్ ప్రాపర్టీ రెంట్కి ఇవ్వాలి అనుకుంటారు, టెనెంట్స్ రారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే ఇక్కడ ఈవిల్ ఐ అనేది కనిపిస్తుంది మీకు. అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, మీరు ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ రెంట్కి ఇస్తున్నట్టయితే ఆ రెంట్ ఎంతైతే వస్తుందో మీకు, అది మీరు ఎక్కడో లీక్ చేశారు. నాకు ఇంత రెంట్ వస్తుంది నా ప్రాపర్టీ పైన అని చెప్పగానే వాళ్ళు వెంటనే నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ ఈవిల్ ఐ అనేది మీకు టచ్ అవుతుంది. బట్ ఆ ఈవిల్ ఐ ఏం చేస్తుంది ఇక్కడ అంటే, మీ ప్రాపర్టీకి టెనెంట్స్ ఎవరు రారు, ఆర్ మీ ప్రాపర్టీ ఎవరు కొనుక్కోవడానికి కూడా ముందుకు రారు. అంతవరకు ఆ ఈవిల్ ఐ ఎఫెక్టివ్గానే ఉంది. కానీ మిమ్మల్ని టచ్ చేయాలంటే అక్కడికి వచ్చేసరికి అది అబండెన్స్గా మారి మిమ్మల్ని టచ్ అవుతుందన్నమాట. వై? బికాజ్ అగైన్ సేమ్ థింగ్, యు ఆర్ అ స్పిరిచువల్ పర్సన్. మేబీ ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్ టైమ్ ఆర్ దిస్ లైఫ్ టైమ్ మీరు ఒక స్పిరిచువల్ పర్సన్. లాడ్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంది ఇక్కడ. ఓకే, సో దట్ అబండెన్స్ మీ దగ్గరికి వస్తుంది అంటే దానంతట అదే వస్తుంది ఇక్కడ. మీరు వాటి కోసం ఏం పూజలు చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. బట్ దట్ ఫినాన్షియల్ గెయిన్స్ ఏవైతే మీరు చూస్తున్నారో అదంతా కూడా మీరు చేసిన పాస్ట్ లైఫ్ గుడ్ కర్మ అన్నమాట. సో అదే ఈ లైఫ్ టైంకి కూడా క్యారీ అవుతుంది. ఓకే, మీరు చారిటీ చేస్తారు బాగా. హ్యాండిక్యాప్డ్ అండ్ ఆర్ఫనేజ్ హోమ్స్కి, హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా డొనేషన్స్ ఇవ్వడం, వాళ్ళకి బెడ్షీట్స్, బ్లాంకెట్స్, వాళ్ళకి కావాల్సిన బట్టలు ఉంటాయి కదా అవి, అలాంటివేవో డొనేట్ చేస్తున్నారు. ఫుడ్ ఏదో అరేంజ్ చేస్తున్నారు వాళ్ళకి. అఫీషియల్గా వాళ్ళని వెళ్ళి విజిట్ చేయడం, మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తున్నారు. బట్ అదంతా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర చెప్పుకోరు.
ఎందుకంటే అది ఒక పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నమాట. బట్ యూనివర్స్ ఎప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది, ఎవరినైనా కూడా. సో మీరు ఏం చేస్తున్నారు ఈ లైఫ్ టైంలో, గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ, యూనివర్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. సో ఆ గుడ్ కర్మ వల్లనే మీరు చాలా అబండెంట్ పర్సన్గా ఉన్నారు ఇప్పుడు. ఓకే, సో మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ కమింగ్ టు క్రిస్టల్స్, క్రిస్టల్స్ కోసం ఇంకా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. క్రిస్టల్స్ దేనికి వాడతారు? చక్ర హీలింగ్కి వాడతారు. మన బాడీలో ఉండే 7 చక్రాస్ కనుక బ్లాక్ అయినా, ఓవర్ యాక్టివ్ అయినా మనకి ఒక అడ్మైరబుల్ లైఫ్ అనేది చూడలేం. ఆ పవర్టీ అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది, లేదా అనుకోని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అనుకోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి మ్యారేజ్ అవ్వదు, కొంతమందికి జాబ్ రాదు, కొంతమందికి అసలు స్టడీసే కంప్లీట్ అవ్వవు. సో ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి ఇన్లాస్తో ప్రాబ్లమ్స్, ఇంకొంతమందికి డ్రెడ్ఫుల్ డిసీజెస్, హాస్పిటల్ బిల్స్, లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, ఇలా రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొంతమంది ఒక డిఫరెంట్ ఎనర్జీలో ఉంటారు. అది కూడా మనకి చక్రాస్లో బ్లాకేజెస్ ఉండడం వల్లనే అది వస్తుంది. అదేంటి అని అంటే వాళ్ళు పడుకున్నప్పుడు అదిను ఒక చాలా బ్యాడ్ డ్రీమ్స్, అంటే నైట్ మేర్స్ ఒకటే కాదు, ఆ నైట్ మేర్స్లో కొన్ని మనం చూస్తే ఇరిటేట్ అయిపోయే కొన్ని ఇన్సిడెంట్స్ ఆర్ థింగ్స్ చూస్తూ ఉంటారు ఆ డ్రీమ్స్లో. అదంతా కూడా మీ చక్రాస్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆర్ బ్లాకేజెస్ అన్నమాట. ఇది చాలామంది నా దగ్గర చెప్తూ ఉంటారు, పడుకుందామని జస్ట్ ఇలా కళ్ళు మూసుకుంటాను, నేను కళ్ళు మూసుకోగానే నాకు ఇలాంటి ఈ ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. డ్రీమ్స్ కూడా కాదు, జస్ట్ ఇలా కళ్ళు మూసుకోగానే అలా కనిపిస్తూ ఉంటాయి. అంటే అది లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది మీ చక్రాస్లో అని అర్థం. ఓకే, అలాంటి వాళ్ళు కూడా ఈ మెడిటేట్ చేసుకోవడం వల్ల అండ్ ఈ క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ చేసుకోగలరు. అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీని మీరు అబ్జార్బ్ చేసుకోగలరు ఫ్రమ్ ద యూనివర్స్. ఓకే, మార్నింగ్ టైం బిఫోర్ సన్ రైజ్ నుంచి జస్ట్ బిఫోర్ సన్ రైజ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ ఎనర్జీ మనకి చాలా ప్లీజింగ్గా ఉంటుంది. సో ఆ టైంలో మెడిటేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఎప్పుడు అంటే మార్నింగ్ 5:30 to 5:45 మధ్యలో. ఓకే, ఆ సన్ రైస్ మీ మీద పడేటట్టు ఆ లైట్ సన్ రైస్ పడుతూ ఉంటాయి. అవి హీట్ ఎక్కిపోదు బాడీ, వాటి వల్ల మనకి డి విటమిన్ అనేది కూడా వస్తుంది. సో అలాంటి టైంలో మీరు మెడిటేట్ చేసుకుంటే మీ ప్రేయర్స్ యూనివర్స్ తప్పకుండా వింటుంది. జస్ట్ 10 minutes or 50 minutes చాలు. ఓకే, సో అండ్ 111 పోర్టల్. 111 పోర్టల్ అంటే ఎప్పుడు అంటే Jan 1st, 2026. 2026 is the year of 1 and Jan 1st month, డేట్ కూడా 1st. సో 111 ఏంజల్ నెంబర్ 111. ఆ రోజు మార్నింగ్ 11:11కి, మార్నింగ్ 11:11 నైట్ 11:11 కాదు, మార్నింగ్ 11:11కి మీరు ఈ క్రిస్టల్స్ వేసుకుని మెడిటేషన్ చేసుకొని ఆ మెడిటేషన్లోనే మీరు మేనిఫెస్ట్ కూడా చేసుకోండి. మేనిఫెస్ట్ ఎలా చేయాలంటే మీ విషెస్ అన్నీ ఏవైతే ఉంటాయో అందులో మెయిన్ విష్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఆ విష్ని మీరు విజువలైజ్ చేసుకోండి. అది ఆల్రెడీ ఫుల్ఫిల్ అయినట్టు, దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటున్నట్టు ఆ ఫీల్ అవ్వాలి. సో దాన్నే మేనిఫెస్టేషన్ అంటారు. అండ్ మీరు ఒక పేపర్ మీద కూడా, తెలుగు వచ్చిన వాళ్ళైతే తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్లో రాయగలరంటే ఇంగ్లీష్లోనే రాసుకోండి ఆ విష్ అనేది. అండ్ దాన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ యూనివర్స్ని అడగండి ఈ విష్ తప్పకుండా ఫుల్ఫిల్ అవ్వాలి అని. ఓకే, యూనివర్స్ తప్పకుండా వింటుంది. అండ్ ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మళ్ళీ ఇన్ని ప్రాబ్లమ్స్ తర్వాత, ఇంత లాంగ్ సెపరేషన్ తర్వాత.
అంటే దానికి రీజన్ ఏంటంటే మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ మేనిఫెస్ట్ చేశారు, ఈ రిలేషన్షిప్ మళ్ళీ ప్యాచప్ అయిపోవాలి, మా ఇద్దరి మధ్య ఎవరు ఉండకూడదు, థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ, ఫిఫ్త్ పార్టీ ఇలాంటి వాళ్ళు ఎవరు రాకూడదు, ఒకవేళ వచ్చినా వాళ్ళు కూడా మీకు ఫేవరబుల్గా మారిపోవాలి, మీ మధ్య గొడవలు క్రియేట్ చేయకూడదు, అండ్ మీరు ఒక అబండెంట్ పర్సన్లా ఉండాలి, మీరు ఇద్దరూ కూడా సక్సెస్ అవ్వాలి అన్ని విషయాల్లో, ఇలా రకరకాలుగా పాజిటివ్ మేనిఫెస్టేషన్ అనేది చేశారు. సో యూనివర్స్ గ్రాంటెడ్ యువర్ విషెస్. సో అందుకే డివైన్ ఇంటర్వెన్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. దిస్ డివైన్ ఇంటర్వెన్షన్, దిస్ డివైన్ ఎనర్జీ ఈజ్ పుషింగ్ యువర్ పర్సన్ టువర్డ్స్ యూ. ఓకే, సో ఆ రోజు మార్నింగ్ అంటే Jan 1, 2026 నెక్స్ట్ ఇయర్ Jan 1 రోజు 11:11 మార్నింగ్ ఆ టైంకి మీరు ఒక వర్డ్ చెప్పాలి. అది చెప్పుకొని అప్పుడు మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఆ వర్డ్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. నా December 31 వీడియో తప్పకుండా చూడండి. అప్పుడు దానికి ముందు రోజు నేను చేయబోయే వీడియో, ఆ వీడియోలో మీకు చెప్తాను వాట్ ఈస్ దట్ వర్డ్ అనేది. సో ఆ వర్డ్ ఏంటి అనేది, ఆ వర్డ్ని మీరు ఆ 11:11 AM చెప్పాలి. ఆ వర్డ్ని యూనివర్స్ వెంటనే మీ విషెస్ని గ్రాంట్ చేస్తుందన్నమాట. ఓకే, సో నా నెక్స్ట్ వీడియోస్ కూడా వాచ్ చేయండి, మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను దాంట్లో. ఓకే, సో నెక్స్ట్ పిరమిడ్స్ దేనికి వాడతారు అంటున్నారు. పిరమిడ్స్ మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఇది అందరికీ ఒకే టైప్ ఆఫ్ పిరమిడ్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. బట్ కొంతమంది డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉంటారు కదా, వాళ్ళకి కూడా సపరేట్ పిరమిడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో అది కూడా మీరు అలా కూడా పెట్టుకోవచ్చు. మీ ఆఫీస్ ప్లేస్లో ఆ పిరమిడ్స్ పెట్టుకోవచ్చు, అండ్ ఇంట్లో వేరే పిరమిడ్స్ పెట్టుకోవచ్చు. మీరు లాట్ ఆఫ్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలంటే దానికి వేరే ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు అండ్ ఆ బిజినెస్కి రిలేటెడ్ పిరమిడ్స్ ఉంటాయి, అవి మీరు యూజ్ చేసుకుంటే మీరు లాట్ ఆఫ్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ కొంతమంది ఇంట్లో ఉంటారు కానీ రిలేషన్షిప్స్ అనేవి బాగోవు, ఆ రిలేషన్షిప్స్ ఎప్పుడు స్ట్రగుల్సమ్గా ఉంటాయి. సో అవి ప్యాచప్ అవ్వాలంటే దానికి కూడా ఒక డిఫరెంట్ పిరమిడ్ ఉంటుంది. అండ్ కొంతమంది ఇంట్లో నార్త్ సైడ్ బాత్రూమ్స్ ఉంటాయి, ఆర్ కొంతమంది ఇంట్లో సౌత్ వెస్ట్ కార్నర్లో బాత్రూమ్స్ ఉంటాయి. ఇదంతా కూడా వాస్తు విరుద్ధం అన్నమాట. సో అలాంటప్పుడు కూడా మీరు దానికి ఆ వాస్తు మీరు కరెక్ట్ చేయలేరు, ఎందుకంటే అది మీరు రెంటెడ్ హౌస్. ఓకే, మీరు అలాంటి హౌస్లో ఉండకపోవడమే మంచిది, ఎందుకంటే అక్కడ గొడవలు, లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ కెరీర్, జాబ్ ఆర్ బిజినెస్ ఏదైతే ఉందో అది కూడా ఫెయిల్ అవుతుంది, రిలేషన్షిప్స్ ఫెయిల్ అవుతాయి. సో ఇలాంటివన్నీ కూడా మీరు అక్కడే ఉండి భరించే కంటే ఇంకొక ఇంట్లోకి షిఫ్ట్ అయిపోవడం బెటర్. ఓకే, అండ్ ఆ నెగిటివ్ ఎనర్జీ మీ మీద అంతగా ఇంపాక్ట్ చూపించకుండా ఉండాలంటే మీరు పిరమిడ్స్ పెట్టుకోండి. ఆ షిఫ్ట్ అయ్యే వరకు కూడా మిమ్మల్ని ఈ పిరమిడ్ సేవ్ చేస్తుంది అన్నమాట. ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది, ఆ నెగిటివ్ ఎనర్జీని. ఓకే, సో పిరమిడ్స్ మీకు ఇంత మీ పైన ఇంత ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయి. సో అవి మీ ఇంట్లో నార్త్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. నార్త్ డైరెక్షన్లో నాట్ పాసిబుల్ అనుకుంటే మీ పూజ రూమ్లో పెట్టుకోవచ్చు, లేదా మీరు ఎక్కడైతే ప్రేయర్స్ చేసుకుంటారో అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, ఆర్ కొంతమంది మీరు మెడిటేట్ చేసుకుంటారు, ఒక స్పెషల్ రూమ్ అనేది ఉంటుంది కొంతమందికి, ఆ రూమ్స్లో పెట్టుకోవచ్చు ఈ పిరమిడ్స్. మీరు చేసే మెడిటేషన్ త్వరగా వర్కౌట్ అవుతుంది అప్పుడు. ఓకే, అలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఈ పిరమిడ్స్ ఇస్తాయి. ఓకే,
అండ్ నెక్స్ట్ 2026 బ్రేస్లెట్ ఏంటి? 7 హార్స్ ఫ్రేమ్, 7 హార్స్ సన్, 7 హార్స్ ఫైర్ హార్స్, ఇవన్నీ ఏంటి అని అడుగుతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ 9948424222 ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అసలు అవి ఎవరు యూజ్ చేయాలి, ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను నాకు కాల్ చేస్తే ఆర్ మెసేజ్ చేస్తే మీకు చెప్తాను. బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెట్టకండి, నాకు 1 or 2 క్వశ్చన్స్ పెట్టండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లేడీస్కి కావాల్సిన ఈవిల్ ఐ బ్రేస్లెట్స్కి కానీ ఆర్ యాంక్లెట్స్, సింగిల్ యాంక్లెట్ అనేది కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర. దట్ ఈజ్ పైరేట్ యాంక్లెట్ అండ్ అది డైమండ్ కట్లో వస్తుంది. అది మీకు ఈవిల్ ఐ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఫైనాన్షియల్గా కూడా మీరు ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తున్నట్టయితే ఆ ఫైనాన్షియల్గా కూడా మీరు త్వరగా పికప్ అవ్వడానికి అండ్ ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడటానికి ఈ యాంక్లెట్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. మీకు ఒక అబండెంట్ ఎనర్జీని ఇస్తుందన్నమాట. ఓకే, చాలామంది కొంచెం వీక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, అది ఏంటో తెలీదు, అంతా బాగానే ఉంటుంది హెల్త్, కానీ వీక్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇదంతా ఈవిల్ ఐ అండ్ నెగిటివ్ ఎనర్జీ. ఓకే, సో ఇలాంటివి మీరు ఈ యాంక్లెట్ వేసుకోవడం వల్ల ఆర్ ఈవిల్ ఐ బ్రేస్లెట్ వేసుకోవడం వల్ల మీరు హ్యాపీగా ఉండొచ్చు అండ్ హెల్తీగా ఉండొచ్చు. ఓకే, మీరు యాక్టివ్గా ఉంటే మీ ఫ్యామిలీ యాక్టివ్గా ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఓన్లీ ఫర్ లేడీస్ అని చెప్పాను ఇది. సో లేడీ కస్టమర్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు యాంక్లెట్స్ అవైలబుల్ ఉన్నాయా అని. సో అవి కూడా మేము ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర. కావాల్సిన వాళ్ళు అవి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సేమ్ నా వాట్సాప్ నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, 9948424222. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. అండ్ న్యూ బోర్న్ బేబీ నేమ్స్ కావాల్సిన వాళ్ళు కూడా సేమ్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒకవేళ చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలంటే మీ పాప డేట్ ఆఫ్ బర్త్ ఆర్ బాబు డేట్ ఆఫ్ బర్త్, దట్ బేబీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపిస్తే దాని ప్రకారం నేమ్ సెట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి చిన్నపిల్లలంటే, సో అవేంటి అనేది కూడా దాంట్లో చెప్తాను. ఓకే, సో న్యూ బోర్న్ బేబీ నేమ్స్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కావాలనుకున్నా లేదా మీ ఉన్న నేమ్స్లోనే కరెక్షన్ కావాలనుకున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు మీ నేమ్ సెట్ చేయడం జరుగుతుంది ఇన్ అ పాజిటివ్ వైబ్రేషన్. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పర్వాలేదు, ఒక మంచి నెంబర్లో మీ పేరుని సెట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు కొన్ని ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొంతమంది లైఫ్లో, కొంతమందికి అంతా బాగానే ఉంటుంది, రిలేషన్షిప్స్ అనేవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి అన్ని విషయాల్లో ఓకే హ్యాపీగానే ఉంటారు, కానీ హెల్త్ బాగోదు. సో ఇదంతా కూడా మనకి జనరల్గా ఈ నేమ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి ఇంపాక్ట్ అన్నమాట. సో కావాల్సిన వాళ్ళు నేమ్ కరెక్షన్ కావాలనుకున్న వాళ్ళు కూడా నా వాట్సాప్ నెంబర్కే కాంటాక్ట్ చేయండి. మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ పంపించండి. అండ్ ఆల్రెడీ మీరు పెట్టుకున్న పేరు అండ్ మీ పిలిచే పేరు ఉంటుంది కదా, ఆ పేరు ఆ 2 నేమ్స్ పంపిస్తే నేను ఒకవేళ మీకు కరెక్షన్ అవసరమైతే కరెక్షన్ చేయాలని చెప్తాను, అవసరం లేదు అనుకుంటే కరెక్షన్ అవసరం లేదని చెప్పేస్తాను. ఓకే, సో అందుకే వాట్సాప్కి డీటెయిల్స్ పెట్టండి, దాన్ని బట్టి నేను చెప్తాను. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ చెప్పాను 111 with 999 అని టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి, రీయూనియన్ని మేనిఫెస్ట్ చేసుకోండి, కమ్యూనికేషన్ని మేనిఫెస్ట్ చేసుకోండి, ఒక బెటర్ ఫ్యూచర్ని మేనిఫెస్ట్ చేసుకోండి. వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే,
అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ ఇవ్వండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో వీడియో ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.